హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతున్న సైఫ్ అలీ ఖాన్ అండ్ ఊర్మిళ యాక్ట్ చేసి అండ్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఏక్ హసీనతి మూవీ రివ్యూ. లైక్ ఈ మూవీ నేను ఎందుకు ఇప్పుడు రివ్యూ చేస్తుంటే, మూవీ అయితే చాలా బాగుంటుంది, ఒక మంచి థ్రిల్లర్ మూవీ. సో నేను నా ఛానల్లో మూవీ రివ్యూస్తో పాటు కొన్ని మంచి మూవీస్ కూడా మీకైతే రికమెండేషన్ ఇస్తుంటాను. సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు నేను ఏక్ హసీనతి అని చెప్పి ఒక మూవీ గురించి అయితే రివ్యూ ఇస్తున్నాను. శ్రీరామ్ రాఘవన్ గురించి చెప్పాలంటే తను ఒక చాలా మంచి డైరెక్టర్. లైక్ రీసెంట్గా వచ్చిన కట్రినా కైఫ్ అండ్ విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మెరీ క్రిస్మస్ అండ్ నితిన్ తమన్నా అండ్ నబ్బా నటేష్ యాక్ట్ చేసిన అంధాధూన్కి రీమేక్. సో అంధాధూన్ అని చెప్పి హిందీలో ఒక మూవీ ఉంటుంది. లైక్ చాలా మంచి థ్రిల్లర్ మూవీ అండ్ ఒక థ్రిల్లర్ మూవీస్లో ఒక బెంచ్ మార్క్ మనం చెప్పుకోవచ్చు. సో తను డైరెక్ట్ చేసిన తన ఫస్ట్ మూవీ ఇది. సో ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది మరి ఎవరో కాదు, లైక్ రామ్ గోపాల్ వర్మ అండ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీరామ్ రాఘవన్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ ఊర్మిళ తను ఒక కంపెనీలో ఒక జాబ్ అయితే చేస్తుంటుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ వేరే ప్లేస్లో ఉంటారు అండ్ తను మాత్రం ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటుంది. సడన్గా తన లైఫ్లోకి సైఫ్ అలీ ఖాన్ వస్తాడు అండ్ వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, అదేంటంటే లైక్ సైఫ్ అలీ ఖాన్ ఊర్మిళని మోసం చేస్తాడు అండ్ ఊర్మిళ జైలుకి కూడా వెళ్తుంది. అసలు సైఫ్ అలీ ఖాన్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఊర్మిళ ఎలా రివెంజ్ తీర్చుకుంది అని చెప్పి మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఇది ఒక రివెంజ్ స్టోరీ. కాకపోతే మామూలుగా సినిమాలో చూస్తుంటాం లైక్ రివెంజ్ అనేది హీరో తీసుకుంటారు, బట్ ఈ మూవీలో అలా కాదు, హీరోయిన్ రివెంజ్ తీర్చుకుంటే. లైక్ ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఊర్మిళ క్యారెక్టర్, లైక్ ఈ క్యారెక్టర్కే చాలా స్కోప్ అయితే ఉంటుంది. లైక్ ఫస్ట్ తన క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది అండ్ తను జైలుకి వెళ్ళిన తర్వాత ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఫేజ్లో తన యాక్టింగ్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను రివెంజ్ తీసుకోవడానికి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తుంది. సో సెకండ్ హాఫ్లో స్టోరీ అంతా ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. సో అక్కడ కూడా తన లుక్ అయితే వేరేలా ఉంటుంది. లైక్ ఈ మూవీలో తనకి 2 to 3 లుక్స్ ఉంటాయి అండ్ తన యాక్టింగ్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, లైక్ ఇది ఒక టిపికల్ కమర్షియల్ సినిమా కాదు, లైక్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. లైక్ అసలు ఫస్ట్ 30 to 40 మినిట్స్ అసలు మన సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ గురించి మనం జడ్జ్ చేయలేము. వన్స్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన రియల్ ఐడెంటిటీ బయటకు వచ్చిన తర్వాత ఊర్మిళ జైలు నుంచి తప్పించుకుంటుంది, లైక్ సైఫ్ అలీ ఖాన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. సో ఆ పోర్షన్స్ కూడా చాలా బాగుంటుంది. లైక్ మనకు అసలు నెక్స్ట్ ప్రోగ్రెస్ అయిపోతుంది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మనకైతే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో సాంగ్స్ ఉండదు. సో అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ మూవీని ఇన్స్పైర్ తీసుకునే లైక్ 2006లో రవితేజ యాక్ట్ చేసిన అండ్ హరిశంకర్ డైరెక్ట్ చేసిన షాక్ మూవీ అయితే గుర్తొస్తుంది. లైక్ ఆ మూవీ స్టోరీ ఈ మూవీ స్టోరీ అయితే కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే, లైక్ ఈ మూవీలో కొన్ని లాజికల్ ఫ్లాస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం, లైక్ ఊర్మిళ జైలు నుంచి తప్పించుకుంటుంది. సో అంత ఈజీ నా జైలు నుంచి తప్పించుకోవడం. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే, లైక్ వన్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం మనకి మూవీ ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. లైక్ ప్రిడిక్టబుల్ అని కాదు, జస్ట్ ఊర్మిళ రివెంజ్ తీర్చుకుంటుంది. సో ఒక్క పోర్షన్ చెప్పి మనకి అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంటుంది, చూడవచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే తెలుగు డబ్డ్ వర్షన్ యూట్యూబ్లో అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, కాకపోతే 1 or 2 ప్లేసెస్లో కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే వస్తాయి. బట్ మూవీ మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.